స్లో బ్రేక్ రిలీజ్ చేయండి. మీకు ఫస్ట్ రోజుకు ఈ రోజుకు ఎలా ఉంది? కొంచెం బాగానే ఉంది. ఐ మీన్ లైక్ ఈ మూవ్మెంట్ అది అర్థమవుతుంది. సో మీరు అడిగిన క్వశ్చన్ మాకు జాయిన్ అయ్యే ముందు 3 days బ్యాక్ ఒక క్వశ్చన్ చేశారు, మాకు వస్తుందా షార్ట్ పీరియడ్లో అని అడిగారు కదా. లెఫ్ట్ ఇండికేటర్ వేయండి, స్లోగా లెఫ్ట్ టర్న్ చేయండి, లెఫ్ట్ మిర్రర్ చూడండి, క్లచ్ హోల్డ్ చేయకూడదు, వెళ్ళండి, ఎక్సిలేటర్ రిలీజ్ చేయండి, ఎస్ లెఫ్ట్ తిప్పండి, రైట్ తిప్పండి, స్లోగా లెఫ్ట్. ఇలా లెఫ్ట్ తిప్పేటప్పుడు రైట్ సైడ్ నుంచి ఎవరైనా వస్తున్నారా లేదన్నది చూసుకోవాలి. మనం స్ట్రైట్ చేసుకోండి. యాక్చువల్లీ మేము కోర్స్ ఎట్లా ఉంటుందంటే 1 సెక్షన్ ప్రకారంగా చెప్తాం అన్నట్టు. 1 month చెప్తాము. మీకు పీరియడ్ ఆఫ్ తక్కువ ఉంది కాబట్టి కిలోమీటర్స్ ఎక్కువ ఇచ్చేసి మీకు అన్ని పాయింట్అవుట్స్ చెప్తూ ఉన్నాము. మీ డాడీ ఏమడిగారంటే అంత తక్కువ పీరియడ్లో రాగలుగుతుందని క్వశ్చన్ చేశారు. థర్డ్ గేర్ వేయండి, క్లచ్ నొక్కేసి క్లచ్ రిలీజ్. ఏదైనా మనం నేర్చుకోవాలనేది మనకు ఏది ఐ మీన్ లైక్ బ్రేక్ అండ్ క్లచ్ కొంచెం కన్ఫ్యూజ్. అది కాకుండా అన్నని అడిగాను లైక్ అప్స్ అండ్ డౌన్స్ మెయిన్ అది, ఇంకా రివర్స్ అది తను గ్రౌండ్లో అట్లా చూపిస్తాము. అవును, గ్రౌండ్లో చూపెడతాము. యాక్చువల్లీ జనరల్గా ఇప్పుడు మనం వచ్చిన ట్రాఫిక్లో మనం అక్కడ ఆగిపోతే మన వెనుక 3-4 వెహికల్స్ స్టాప్ అవుతుంది. గ్రౌండ్ అనుకోండి 10 నిమిషాలు లేట్ అయినా ప్రాబ్లం ఉండదు. సో గ్రౌండ్ ప్రాక్టీస్ అనేది కార్లో మేము ఉండవు అన్నట్టు. కొంచెం రైట్ తిప్పండి, కొంచెం రైట్ తిప్పండి. ఎందుకంటే ఇది 2-way లైన్ కాబట్టి ఈవెన్ మనం రైట్ కన్నా వెళ్ళాలి, లెఫ్ట్ కన్నా వెళ్ళాలి. సో మీరు మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే ట్రాఫిక్లో హెవీగా ఎక్సిలేటర్ ఇవ్వకూడదు, టెన్షన్ పడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్ చేసుకోండి, క్లచ్ నొక్కండి కంప్లీట్, సెకండ్ గేర్ వేయండి, బ్రేక్ వదిలేసి క్లచ్ రిలీజ్ చేయండి, స్లోగా రిలీజ్ చేయండి. మేడం మీరు అడిగారు కదా క్లచ్ మూమెంట్ అని, ఇది స్లోగా రిలీజ్ చేస్తే నిదానంగా వెళ్ళిపోతుంది. అంటే క్లచ్ రిలీజ్ చేస్తేనే వెళ్తుంది, అలానే మొత్తం ఒకేసారి రిలీజ్ చేయకూడదు. నిదానంగా రిలీజ్ చేస్తే స్లోగా వెళ్ళిపోతుంది అన్నట్టు. సో క్లచ్ ఐ మీన్ వెహికల్ మూవ్మెంట్ ఉన్నా కూడా క్లచ్ వెళ్ళిపోతుంది కదా? వెళ్ళిపోతుంది, కాకపోతే మనం సడన్గా రిలీజ్ చేయకూడదు. ఒకేసారి వీల్ అనేది స్పీడ్గా రొటేట్ కాదు కదా. సో నిదానంగా రొటేట్ అవుతుంది కాబట్టి మనం నిదానంగా రిలీజ్ చేస్తే నిదానంగా రొటేట్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ గేర్ షిఫ్టింగ్ అనేది మీరు ఎవ్రీ టైం ఇంజన్ హెవీ సౌండ్ వచ్చినప్పుడు చేంజ్ చేసుకోవాలి. ఒకే గేర్లో కూడా ఎక్కువ వెళ్ళకూడదు. అవును, ఎందుకు అని అంటే మనకు